హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. తోటకూర కాడలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత కాస్త రాళ్ళ ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది, ఎక్కువ టైం అక్కర్లేదు. ఉల్లిపాయ ఇలా సాఫ్ట్గా అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడల్ని వేసుకోవాలి. చాలామంది వీటి గురించి తెలియక ఆకులు తీసుకొని కాడలు పడేస్తూ ఉంటారు, కానీ ఇదే ఫైబర్ ఫుడ్. సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ముక్కలు సాఫ్ట్గా అయ్యాక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
ఇలా వాటర్ అంతా పోయాక ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. వాటర్ ఉన్నప్పుడే వేసిస్తే పప్పు మెత్తగా అయిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే పెసరపప్పు కూడా నానబెట్టిందే కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. ఎంతో ఈజీగా ఒక మంచి హెల్తీ రెసిపీ తోటకూర కాడలతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి.